10 Star News డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి టౌన్ తూర్పు వీధిలో వెలసున్న శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు బుధవారం ఉదయం మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయి సత్యవ్రతం ఘనంగా జరిగింది. సత్యవ్రతానికి భక్తులు భారీగా పాల్గొన్నారు. ముందుగా విఘ్నేశ్వర్ ఆరాధన, కలశ స్థాపన, అదేవిధంగా సద్గురు సాయినాథ్ కి అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ప్రెసిడెంట్ వల్లభదాసు మాట్లాడుతూ గత 20 సంవత్సరంల మాఘ పౌర్ణమి సందర్భంగా సత్యవ్రతం ఘనంగా నిర్వహిస్తాం. సద్గురు సాయినాథునికి భక్తులు అందరూ కలిసి పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, టెంకాయతో శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా ఘనంగా పూజిస్తారని తెలియజేశారు. బాబా భక్తులకు బాబా ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయిబాబా మందిరం సెక్రటరీ ఆర్ శంకరయ్య, ట్రెజరర్ పి రాధాకృష్ణయ్య, కమిటీ మెంబర్లు అనసూయమ్మ, సాయిరాం మరియు భక్తులు పాల్గొన్నారు. पूजयामि ओम स्थितप्रज्ञाय नमः कटिं पूजयामि ओम मितासनाय नमः उदरं पूजयामि ओम विशालवक्षवे नमः वक्षं पूजयामि ओम शुद्धहृदयाय नमः हृदयं पूजयामि ओम शिष्यवत्सलाय नमः स्कन्दं पूजयामि आत्मोत्थायकाय नमः भुजं पूजयामि दानहस्ताय नमः हस्तौ पूजयामि ओम प्रसन्नवदनाय नमः मुखं पूजयामि ओम मृदुभाषणाय नमः चित्तं पूजयामि ओम करुणानिधये नमः नेत्रे पूजयामि ओम शास्त्रमापारिणे नमः शिरं पूजयामि ओम सर्वयज्ञाय नमः सर्वाङ्गानि पूजयामि श्री समस्त सद्गुरु साईनाथाय नमः अदांग पूजाञ्जकरिष्ये तथा श्री साई अष्टोत्तर शतनाम पूजाञ्जकरिष्ये मनसुलो श्री साई ओम श्री साईनाथाय नमः अंदरुकुड़ा मनसुलो श्री साईनाथाय नमः लक्ष्मी नारायण नमः ओम श्री राधा कृष्ण शिव मारुत्यादि रूपाय नमः ओम श्री शेष साई नमः भक्त हृदयाय नमः ओम सर्व उद्याभागिने नमः ओम बोधादिवाय नमः ओम बोध भविष्यत् मद्भवाय वच्चिताय नमः ओम कालातीताय नमः ओम कालाय नमः ओम कालकालाय नमः ओम कालान्तर्भागदहनाय नमः ओम नियाय नमः ओम अमर्त्याय नमः ओम मार्त्य प्रमुखदाय नमः ओम जीवनाधाराय नमः ओम सर्वाधाराय नमः ओम भक्तवन समर्थनाय नमः ओम भक्तवन वर्गपदाय नमः ओम सर्वप्रियाय नमः ओम वर्धनाय नमः ओम अंतर्यामिने नमः ओम सुचितात्मने नमः ओम अनंताय नमः ओम आनंदाय नमः ओम सर्वेश्वराय नमः ओम परिब्रह्मणे नमः ओम परमात्मने नमः ओम ज्ञानस्वरूपिणे नमः ओम जगतः पिते नमः ओम भक्तवत्सलाय भक्तानुग्रहकारकाय नमः ओम शरणागतवत्सलाय नमः ओम भक्तिशक्तिप्रदाय नमः ओम ज्ञानवैराग्यदाय नमः ओम प्रेमप्रदाय नमः ओम कर्मध्वंसिने नमः ओम शुद्धस्थितिस्ताय नमः ओम प्राणिसखात्मने नमः ओम अहितपराक्रमाय नमः ओम जयने नमः ओम तुष्टो चक्षुभ्यो नमः ओम अलोकेशविकृतकतये नमः ओम अकस्यरहिताय नमः ओम सर्वशक्तिमूर्तये नमः ओम स्वरूप सुंदराय नमः ओम त्रिलोचनाय नमः ओम स्वारूप्य अचित्याय नमः ओम सूक्ष्माय नमः ओम सर्वान्तर्वागिने नमः ओम मनोगतातीताय नमः ओम प्रेममूर्तये नमः ओम सुवल्लभाय नमः ओम असहाय सहायाय नमः ओम अनाथनाथ दीनबान्धवे नमः ओम सर्वभारप्रते नमः ओम वासुदेवाय नमः श्रीवत्सराय नमः ओम लोकनाथाय नमः ओम पावनानाय नमः ओम अमृतांशवे नमः ओम भास्कर प्रभवाय नमः ओम भगवते नमः ओम भक्तवश्याय नमः ओम चतुर्भुज
సత్పురుషాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం సత్యాచిత్యబోధకాయ నమః ఓం సత్య పరమాత్మికాయ నమః ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ వెంకటేశ శరణాయ నమః ఓం అద్భుతాంశర్యాయ నమః ఓం సంసార సర్వదుఃఖక్షయకరాయ నమః ఓం సర్వ ప్రమోక్షాయ నమః ఓం సమర సమస్త సద్గురు సాయినాథాయ నమః ఓం భక్తానంద సద్గురు సాయినాథాయ నమో నమః నారాయణ హరిహర పుష్పాంజలిం సమర్పయామి నారాయణ హరిహర అత్ర పుష్పాంజలిం సమర్పయామి నమస్తే శ్రీ సమస్త సద్గురు సాయినాథాయ నమః సాక్షాత్ దీపదర్శ్యాం దీపాన్ ప్రపంచ సుధాజనీయం ద్రవ్యాన్ దివ్యరక్షాన్ ధార్యాణ్యాత్మరక్షాన్ నారాయణాయ నమో నమః యథాశక్తి నారికేలం శాస్త్ర ప్రమాణం ఏం చెప్పిందంటే ఇంతకుముందే పూజకు ముందే చెప్పారు పూజ అవగాహన ఫస్ట్ ఇంపార్టెంట్ టెంకాయ ఉందా వంకాయ ఉందా లక్ష్మీ ఉందా లేదా అనేది కాదు భగవంతుడికి నువ్వు భక్తి పుష్పిందారి కన్నా కూడా మరణించినటువంటి సందర్భం చాలా విశేషమైనది. నీకైనా నాకైనా ఎవరికైనా అందరు తెచ్చి పెట్టుకో ప్రసాద్ ఇప్పుడు యథావిధిగా ఇప్పుడు తెల్లవారి నుంచి మనం చేసుకున్నటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా వరుసగా ఒక్కొక్కటిగా చేసుకున్నాం. ప్రథమంగా మనం స్థానంలో కూర్చొని శుద్ధి చేసుకొని స్వామి యొక్క విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిష్ఠ చేసుకొని ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకొని దాని తదనంతరం కలశారాధన చేసుకొని అదేవిధంగా సద్గురు సాయి యొక్క అభిషేక పూజాంత చేసుకుని యథావిధిగా అదాంగ పూజ చేసుకుని అలాగే అష్టోత్తర శతనామావళి కూడా చేసుకుని తత్కాలముగా అవసర ఆయన ఎదురించి ఖాళీగా కొబ్బరికాయ నైవేద్యం చేసి ఆయన నివేదన సమర్పించాం. ఇప్పుడు శ్రీ సాయి సత్య వ్రత కథ అనేది ప్రారంభమవుతుంది. కూడా ఈ వ్రత కథని విని ఒక్కొక్కరికి స్వస్తి అన్నప్పుడు ఓం సమత సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు షిరిడి సాయిబాబా మందిరం పాత బస్ స్టాండ్ వెంకటగిరి నందు గత 20 సంవత్సరాలుగా శ్రీ సాయి సత్యవ్రత కార్యక్రమం మేము ఘనంగా జరుపుకుంటున్నాం. అది కూడా ఏ సందర్భంలో అంటే 1909లో భీమాజీ పాటిల్ అక్కడికి విపరీతమైనటువంటి ఊపిరితిత్తుల వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి మందులు అతను తగ్గల. అందువల్ల బాబా గారి దగ్గరికి వస్తే బాబా గారు నయం చేసి పంపించిన దానికి అతను శ్రీ సాయి సత్యవ్రతం వాళ్ళ గ్రామానికి పోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరినీ పిలిచి నాకు ఈ మాదిరిగా బాబా గారు ఆరోగ్యాన్ని నాకు కుదుటపరిచారు. అందువల్ల ఈరోజు నేను మన గ్రామస్తులతో ఈ సాయి సత్యవ్రత కార్యక్రమాన్ని నేను నిర్వహించదలిచాను. మీరందరూ వచ్చి బాబా గారి ఆశీస్సులు కూడా పొందండి అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చి
శ్రీ సాయి సత్యవ్రత కార్యక్రమం వాళ్ళు ఆ గ్రామస్తులందరూ జరుపుకుంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన వెంకటగిరి బాబా మందిరంలో ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి నాడు బాబా మందిరంలో ఈ పూజా కార్యక్రమాలు, బాబా గారికి అభిషేకాలు, అలాగే వినాయక స్వామి పూజ, ఇంకా ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాం. బాబా భక్తులందరికీ బాబా గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మేము బాబా మందిరం తరఫున కోరుకుంటున్నాం.